ప్రతి ఒక్క వ్యక్తిని కూడా యేసుక్రీస్తు నామములో విడిపించి నీ సమాధానమును వారికి ప్రకటించమని, నీ సమాధానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీలో ఫలించుట, నీ అందాన్ని ఉంచుట, నీ కృప కొరకు కనిపెట్టుకునే దైవికమైన కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన పాదముల సన్నిధికి తీసుకోమని యేసు పరిశుద్ధ నామములో పెడుతూ బ్రతిమలాడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొంచెం పక్కన కూర్చుంటారా? దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసు థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. బ్రదర్, ఒక్క మాట. నన్నా? థ్యాంక్ యూ బ్రదర్. ఇందాక మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కదా. పర్లేదు బ్రదర్, ఏం కాదులేండి. మీ దగ్గర ఉండగా నన్ను అడిగారు ఎందుకు? అంటే బ్రదర్, ఇది అపవిత్రమైన డబ్బు, ఇది ఇవ్వకూడదని మీ దగ్గర తీసుకున్నాను. మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దేవునికి కావాల్సింది పవిత్రమైన డబ్బే కాదు, పవిత్రమైన హృదయం కూడా కావాలి. ఓకే, చర్చికి రావడం ముఖ్యం కాదు, దేవుని చెప్పి మాటలు వినాలి. ఎందుకు వస్తారు ఆ సంఘానికి?